మనందరికీ తెలిసిందే, కూర్చోవటానికి కుర్చీ కూడా లేదు నాకు అని చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి వచ్చి 2014 తర్వాత బ్రహ్మాండంగా రాజధాని ఏర్పాటు చేస్తాను, నన్ను నమ్మండి అని చెప్పి నమ్మబలికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను చూసి మీరు అభివృద్ధి కోసం భూములు ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి లాగా మేము మాట తప్పం మడమ తిప్పం అని చెప్పి మరి రైతులందరి ఆమోదంతో నన్ను పదే పదే చెప్తా ఉంటారు. నన్ను చూసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భూములు ఇచ్చారు అని చెప్పి చెప్పేటువంటి వ్యక్తి ఈ రోజున అదే భూములు త్యాగం చేసినటువంటి రైతులకి వారి అభివృద్ధిని పక్కన పెట్టి, ఆ ప్రాంత అభివృద్ధిని పక్కన పెట్టి, రాష్ట్ర ప్రజల 5 కోట్ల ఆంధ్రుల అభిష్టాన్ని పక్కన పెట్టి ఈ రోజున ఎలక్షన్లో ముందుగా ఇవ్వనటువంటి హామీలకు కూడా దాని మాట తప్పి మరో విడత భూములు సేకరిస్తాను అని చెప్పి ఇచ్చినటువంటి భూములకి న్యాయం చేయకుండా, అభివృద్ధి చేయకుండా మాట తప్పటం అనేది అమరావతి ఉద్యమ భాగస్వామురాలుగా కేసులు పెట్టించుకుని, బూతులు తిట్టించుకుని, అవమానాలు పడి స్వయంగా వైసీపీ నాయకులు బస్సు తగలబెట్టి సజీవ దహనం చేసే పరిస్థితులు కూడా మేము ఎన్నో ఎదుర్కొని నిలబడి అమరావతి ఉద్యమం కోసం మహిళలతో కలిసి పోరాటం చేసినందుకు ఇదేనా చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చేటువంటి గౌరవం అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కూర్చోటానికి కుర్చీ లేదు అన్నటువంటి వ్యక్తి ఈ రోజున 25,000 గజాలు ఇదే అమరావతి రాజధానిలో 500 కోట్లు పైగా వెచ్చించి మన అక్కడ ఉన్నటువంటి రైతులు రాబోయే తరాలకు చెందినటువంటి భూములు మన రాష్ట్ర అభివృద్ధి కోసం త్యాగం చేస్తే నిన్న సోషల్ మీడియాలో చూశాను. చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ గారు చాలా గొప్పగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నాడు. 25,000 గజాలు భూమిని తీసుకుని స్వయంగా ఇల్లు కడతా ఉన్నావు, తరాలు ఉండేటువంటి ఇల్లుగా ఉంటుంది అని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. సిగ్గనిపించట్లేదా మీకు? ఇప్పుడు భూములు త్యాగం చేసినటువంటి రైతుల పరిస్థితి ఏంటి, వాళ్ళ బిడ్డల పరిస్థితి ఏంటి, రైతు కూలీల పరిస్థితి ఏంటి? వాళ్ళందరినీ కూడా రోడ్లు పాలు చేసి 5 కోట్ల ఆంధ్రుల ఆశలు అడియాసలు చేసి ఈ రోజున మహిళలందరినీ కూడా అవమానిస్తే నువ్వు నీ భార్య కూడా రోడ్డు మీదకు వచ్చి మరి రాష్ట్ర ప్రజలందరినీ కూడా అప్పీల్ చేశారు కదా, అభ్యర్థించారు కదా. నిజంగా చిన్న బంగారం లేనటువంటి ఎంతోమంది ప్రజలు భాగస్వాములయ్యి, ఒక మహిళ అయితే ఈ రోజుకి గుర్తుంది, కంట తడి పెట్టుకుని చేతికి మిగిలి ఉన్నటువంటి ఒకే ఒక్క ఉంగరం వచ్చి నీ భార్య కొంగులో వేసింది కదా, అమరావతి రాజధానిని అభివృద్ధి చెయ్యవయ్యా అని చెప్పి. మరి ఇవన్నీ మర్చిపోయావా చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. చాలా బాధగా ఉంది. మళ్ళీ ఇంకోసారి కంటతడి పెట్టుకుని మహిళలందరూ కూడా ఏం పాపం చేశారు, అక్కడ రైతులు ఏం పాపం చేశారు, కొంగు పట్టి రోడ్డు మీదకు వచ్చి ప్రజలందరినీ కూడా అభ్యర్థించారు కదయ్యా. దాదాపు 200 మంది రైతులు గుండెలు పగిలి ఆవేదనతో కోవిడ్ టైంలో కూడా ఉద్యమంలో భాగస్వాములయ్యి చనిపోయి ఉన్నారు కదా. మనందరం ప్రత్యక్షంగా నివాళులు అర్పించాం కదా. రాష్ట్ర ప్రభుత్వాల్ని, కేంద్ర ప్రభుత్వాల్ని కోవిడ్ టైంలో కూడా ఢిల్లీ వెళ్ళి మేము మహిళలందరం కూడా ఢిల్లీ నడి వీధుల్లో పార్లమెంటు ముందు కొంగు చాచి అడుక్కున్నాం కదయ్యా. ఇవన్నీ మర్చిపోతా ఉన్నారా ఈ కూటమి ప్రభుత్వాలు అని ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా ఈ రోజున మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఉద్యమ భాగస్వాములు మీరందరూ కూడా ఉన్నారు. మీ అందరికీ హక్కు ఉంది, ప్రశ్నించేటువంటి అధికారాలు ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఆ రోజున ఉద్యమ భాగస్వాములైనటువంటి కొంతమంది పెద్దలు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు విధులు ఇచ్చినటువంటి బిస్కెట్లు కక్కుర్తుపడి పదవులు తీసుకుని ఈ రోజున పదవులు వెలగబెడతా ఉన్నారు. రాజీనామా చేయండి, మీ అందరిది కూడా బాధ్యత. కలిసి రండి మీరందరూ కూడా. నేను డైరెక్ట్గా చెప్పగలను, నాకు ఆ మాత్రం ధైర్యం ఉంది. రేరానో పోరానో ఏదో పదవి తీసుకున్నాడు శివారెడ్డి. అదేవిధంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి తీసుకుంది రాయపాటి శైలజ. ఈ రోజున అదే అమరావతి రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా రాజీనామా చేసి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి అని చెప్పి ఈ వేదిక ద్వారా నేను మరి హెచ్చరిస్తూ మనందరం కూడా మరో దశ ఉద్యమానికి భాగస్వాములయ్యేటువంటి పరిస్థితి మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినందుకు బాధపడుతూ, ఆవేదన చెందుతూ, మహిళలందరికీ కూడా వారు చేసినటువంటి ఉద్యమం త్యాగాలు గౌరవం తక్కే వరకు కూడా ఈ రాష్ట్ర మహిళగా
నేను వారితో పాటు కలిసి నడుస్తాను అని చెప్పి ఈ వేదిక ద్వారా హామీ ఇస్తూ జై అమరావతి, జై జై అమరావతి.